బాగున్నాయి. ఫస్ట్ టైం చేశారు కాబట్టి చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి. ఇద్దరు కూడా నాగార్జున కంబ్యాక్ ఇచ్చారు, ధనుష్ కూడా కంబ్యాక్ ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ధనుష్ కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది అండ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాకు నమ్మకం. ముందు దానిగానే ఇది ఇంకెక్కువ హైలైటింగ్ అని చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్మిక ఇట్లా వస్తుందని చెప్పేసి. తను హైలైటింగ్స్ అండ్ ధనుష్కి హెల్ప్ చేయడం అదంతా కూడా చాలా బాగుంది. రెండు అంటే హీరోగా ఉన్నప్పుడు అన్ని ఎక్కువ సినిమా చూడలేదు ధనుష్ది, బట్ దీనిలో అయితే మాత్రం చాలా బాగున్నాడు. అసలు అవును, ఇందులో ఛాలెంజింగ్ గానే ఉంది అతనిది. అండ్ హీరో కన్నా ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అతనిది. చాలా బాగుంది. యాక్చువల్ గా ఫస్ట్ టైం చూస్తున్నాను. నాగార్జున రోల్ అంటే ఇక చెప్పలేము తన గురించి. చాలా చాలా బాగుంది. అంటే ముందు దానికన్నా ఇది కూడా బాగుంది. ధనుష్ది నాగార్జునది ఇద్దరిది బాగుంది. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు కమెంట్ చేయడానికి ఏం లేదు. యాక్టింగ్ బాగాలేదు అని బాగా చేశారు ఇద్దరు. ఎప్పుడైనా ధనుష్ న్యాచురల్ గానే చేస్తారు. తన మూవీస్ మనం చాలా చూసి ఉంటాం. తమిళ్ మూవీస్ ఎట్లా అంటే చాలా ఏం లేని వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేస్తారు. నిజంగా సెకండ్ హాఫ్ కొంచెం ఉంది, బట్ స్టిల్ మంచి సబ్జెక్ట్ అండి. చూడాలి మూవీ మటుకు మిస్ అవ్వద్దు. ఓవరాల్ గా నాకు చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. బెగర్స్ గురించి వాళ్ళు కూడా మనలానే మనుషులు, అంటే వాళ్ళకి ఏమైపోయినా ఎవడు పట్టించుకోవడానికి లేడు కదా అని ఏమన్నా చేయొచ్చు కాదు, వాళ్ళు కూడా మనుషులే, ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు చూయించారు. అది మెసేజ్. బట్ సబ్జెక్ట్ లైన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇంకా బ్లాక్ మనీని వైట్ మనీగా చేంజ్ చేసుకుంటున్నప్పుడు బెగ్గర్స్ని ఎలా వాడుకున్నారు, వాళ్ళకి జస్టిస్ మూవీలో వరకు అయ్యింది. బట్ రియల్ గా కూడా మనం వాళ్ళకి అంతే రెస్పెక్ట్ చేయాలి అని అనిపిస్తుంది మూవీ చూస్తే. అండ్ తను కాంబినేషన్ చేస్తారు కదా, లవ్ స్టోరీస్ చేస్తారు. ఇది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్ అన్నమాట. నాకైతే నచ్చింది. అది లేదు, అది ఏంటి రిచ్ పర్సన్ బెగర్ లాగా చేస్తాడు. ఇది అలా కాదు, టోటలీ డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్. థియేటర్లో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది, ఓటీటీలో చూడకుండా. ఇదే నేను చెప్తాను అంతే. ఆమెది సపోర్టింగ్ రోల్ అండి. సపోర్టింగ్ రోల్లో ఆమె బాగానే చేసింది. ఇంకా నో కమెంట్స్, పెద్దగా ఏమి ఉండదు. బట్ మూవీ మొత్తం ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సపోర్టింగ్ రోల్. చిన్న క్యారెక్టర్ ఏం కాదు. కామెడీ అంటే అది ఇంకా కొన్ని పంచులు డైలాగులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బాగానే ఎంజాయ్ చేస్తాం మేమైతే. డిఫరెంట్ సబ్జెక్ట్ అంతే. థియేటర్లో చూడండి, ఓటీటీలో వచ్చినాక అయ్యో థియేటర్లో మిస్ అయినాం అనుకోవద్దు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. అరే ఏమైతే లాస్ట్లో ఇంకా నెక్స్ట్ ఎంతసేపు అని ఫీలింగ్ వచ్చింది. లైక్ కొంచెం డ్రాగ్ అయ్యింది, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ మూవీ. అనుకున్న విధంగా అంటే ఏమవుతుంది, కొంచెం డిఫరెంట్గానే ఉందిలే. హీరో ఒకటి చేయాలనుకుంటాడు కానీ అది కాకుండా నార్మల్గా ఎండ్ చేసేసారు. విలన్ అయితే చనిపోతారు, ఆ బ్లాక్ మనీ కూడా విలన్ ఏం తీసుకోడు, అట్లా ఎండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. కుబేరా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ అన్న నాగార్జున గారికి. ఎందుకంటే మేము ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ. ఎందుకంటే మేము ఇప్పటిలాగా నాగార్జున గారి ఒక మన్మధుడు చూసాం, ఒక లవర్ బాయ్ చూసాం, ఒక మ్యాథ్స్ యాంగిల్ అంటే ఎంత చేసి చూపించి నాగార్జున గారు. అంతా బాగుంది కుబేరా. అసలు బ్లాక్ బస్టర్ మూవీ. ఒక రగల ఒక అలాంటి సినిమా నువ్వు వస్తాను ఒక శివ అలాంటి ఎలా మాస్ చూపించిందో మళ్ళీ కుబేరా అంత మాస్ చేసి చూపించింది మన శేఖర్ కమల గారు. అంతా బాగుంది. హ్యాట్సాప్ సార్. మనకి మేము చెప్పాలి, దేవి శ్రీప్రసాద్ గారు మ్యూజిక్ మాత్రం ఇరగదీసిన ఎక్కడ కూడా తగ్గకుండా. అంటే దేవి శ్రీప్రసాద్ చెప్తున్నా చాలా బాగా కొట్టిరు సార్. నిజంగా ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే దేవి శ్రీప్రసాద్ గారు. మేము చెప్పాలి శేఖర్ కమల. నిజంగా శేఖర్ కమల సార్, రాజమౌళి గారు అన్నట్టే స్టేజ్ మీద నిజంగా చెప్తున్నా, సినిమా మీరు ఎట్లయితే అన్నారో సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే శేఖర్ కమల సినిమా తీసిన ఏ సినిమా కూడా పోలికలు ఉంటాయి. ఒక డిఫరెంట్ యాంగిల్ ఇస్తారు, ఒక మెసేజ్. ఒక తేజ గారు ఎలా తీసిన అప్పట్లో మన శేఖర్ కమల గారు ఒక మెసేజ్ లెక్క తీస్తారు సినిమా. అంత బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే నెక్స్ట్ రష్మిక యాక్టింగ్ మాత్రం చించేసింది. మొన్న పుష్ప, అంత ముందుకు యానిమల్, ఇలా కుబేరా అనే ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ రష్మిక. ఆమె యాక్టింగ్ ఎంత తక్కువ చేసినా కూడా సినిమాలో మాత్రం మంచి యాక్టింగ్ చేసి నిరూపించుకుంది. 100 మార్కులు తెచ్చుకుంది. చెప్పండి మెయిన్ ఇక్కడ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. మన ధనుష్ గారు మేము చెప్పాలంటే ధనుష్ అన్న నిజంగా
మీరు తెలుగు ఆడియన్స్కి ఎలా యాక్టింగ్ చేయాలో అలా చేసి చూపించారు. మీ యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేరు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్, మీ యాక్టింగ్కి చాలా బాగుంది. నెక్స్ట్ రాబోయే సినిమాలో మీరు ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ కొట్టాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ విలన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ప్రతి మూవీ అంటే ఏ సీన్ చూసినా నాగార్జున గారు ఒక కొత్త యాంగిల్ చూస్తాం. పోటీ పడి యాంగిల్లో మంచి కష్టపడ్డారు ఇద్దరు. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. మేము నాగార్జున ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ చేసుకుంటాం ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఆల్ ద బెస్ట్.